పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోలాహలం మొదలైంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లుగా నిలబడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో పార్టీలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుండటంతో ఆయా పార్టీలకు అభ్యర్థులను ఖరారు చేయడం తలనొప్పిగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న ఇద్దరు ప్రధాన నేతలు మేయర్ స్థానానికి పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఒకరు ఓసీ నాయకుడు కాగా మరొకరు బీసీ నాయకుడు. ఇద్దరు స్థానిక ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరులుగా ఉన్నారు. ఒకరు గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చి ఎన్నికల్లో శాసనసభ్యుల్ని గెలిపించి మద్దతుగా నిలిచిన వారైతే, మరొకరు గులాబీ పార్టీకి చెందిన మాజీ మంత్రిని ధీటుగా ఎదిరించి ఎమ్మెల్యేను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కావడంతో మేయర్గా టికెట్టు దక్కించుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తాపత్రయపడుతున్నారు. జనరల్ స్థానానికి కార్పొరేషన్ మేయర్ పదవి వస్తే ఆ పార్టీకి చెందిన కీలక నేత మారేపల్లి సురేందర్ రెడ్డి అలియాస్ ఎంఎస్ఆర్ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. బీసీ స్థానానికి కేటాయిస్తే మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మేయర్గా నిలబడేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఇద్దరు కీలక నేతలు తగ్గేదేలే అంటూ ఎవరి అంచనాలతో వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాను వేదిక చేసుకుని తమ కార్యక్రమాలకు సంబంధించి విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ ఇద్దరు నేతల మధ్య కార్పొరేషన్ మేయర్ టికెట్టు ఎవరిని వరిస్తుందో, కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిందే. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.